నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో చేసుకునే సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులను వేసి వీటిని కంటిన్యూయస్గా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోనే 1 కప్పు సేమియాని వేసి వేయించుకోవాలి. ఈ సేమియాను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాను కలుపుతూ వేయించుకోవడం వల్ల సేమియా ఈవెన్గా వేగుతుందండి. ఇప్పుడు ఈ సేమియాను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలోనే 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ సేమియా ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో షుగర్ ఇంకా 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఒక గరిటెతో కలుపుతూ షుగర్ మెల్ట్ అయిన తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇలా ఉడకపట్టిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టకుండా ఈ సేమియాను 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ సేమియా పర్ఫెక్ట్గా ఉడికి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే సేమియాను వేసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వేసుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న బాదం ఇంకా జీడిపప్పు పలుకులు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ కాచిన పాలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సేమియాను ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే సేమియా పాయసం రెడీ అయినట్లేనండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేస్తే సేమియా పాయసం కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.